గుడ్ మార్నింగ్. Good morning, sir. Morning. Good morning. Good Morning. morning, sir. Good morning. Hey, 1,000 crores ప్రాజెక్ట్ మనకే రావాలి. Okay, sir. Okay, don't miss. Sure, sir. This is of 100 crores check, sir. Please sign it up. 100 crores, okay. Sir, staff bonus 20 crores. Oh, bonus. No problem. Take this. తీసుకోండి. అప్పలరాజు, నువ్వు ఆఫీస్ బాయ్ అనుకుంటున్నావా బాస్ అనుకుంటున్నావా? పట్టుపగలి నిద్రేంటి? ఇది నిద్ర కాదు మేడం, యోగ నిద్ర. ఓహో. త్వరలోనే నాకు రాజయోగం పడుతుందని మా బామ్మ చచ్చిపోతూ నాతో చెప్పింది. Good morning, sir. గుడ్ మార్నింగ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ అలా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. కమ్ టు మై చాంబర్. సార్, ఓకే. ఇవి మీరు ఫైనల్ చేయాల్సిన మన గార్మెంట్ డిజైన్స్. ఓ మీరు ఒకసారి చూసి ఓకే చేస్తే స్టిచ్చింగ్ సెక్షన్ కి పంపిస్తాం. ఓ ఎక్సలెంట్. యు డన్ ఎ గుడ్ జాబ్. కంపెనీ డెవలప్మెంట్ కి నీ వర్క్ చాలా హెల్ప్ అవుతుంది. మీ కష్టానికి తొందరలోనే ప్రతిఫలం దక్కుతుంది. వాట్ యు సే? కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బాస్ ఈ రేంజ్ లో పాజిటివ్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా ఈసారి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ నీదే. ఆ హోప్ తోనే కదా మనం ఇంత హార్డ్ వర్క్ చేసింది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హే, న్యూయార్క్ నుండి రావాల్సిన మెటీరియల్ వచ్చిందా? లేదు సార్, మేడం ఇంకా చెక్ క్లియర్ చేయలేదు. ఆ స్పైకర్ కంపెనీ అది కూడా మేడం క్లియర్ చేయలేదు సార్. మీ ఇద్దరు సంతకాలు ఉంటే తప్ప మెటీరియల్. మేడం మేడం మేడం, ఇదో శాడిస్ట్ పెళ్ళం. చెక్ మీద సంతకం చేయడానికి కూడా చెక్ పోస్ట్ లో అడ్డు తగులుతోంది. దాని ఆస్తి కోసం కక్కుర్తి పడి కమిట్ అయ్యాను. పాకిస్తానోడికి కూడా ఇలాంటి శాడిస్ట్ పెళ్ళం రాకూడదు. బాస్, మీ బాధ చూస్తుంటే మిమ్మల్ని చిన్న పిల్లాడిలా నా గుండెల మీద పెట్టి ఓదార్చనుంది బాస్. థ్యాంక్ యూ అల్లకనందా, థ్యాంక్ యూ. నీదెంత విశాల హృదయం. ఏంటి రోజు ప్రోగ్రామ్స్? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రో షేప్ చేయించుకోవాలి. నేను అడిగింది నా ప్రోగ్రామ్స్ గురించి స్వీటీ. మీ భార్య భర్తల విడాకుల గురించి డిస్కషన్. నో మోర్ డిస్కషన్స్. ఐ వాంట్ డైవోర్స్. జాను, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు లేక నేను లేను. ప్లీజ్ కలిసి ఉందాం. సినిమా పేర్లు చెప్పి నన్ను మాయ చేయలేరు. మీ ప్రేమ నా ఆస్తి మీద తప్ప నా మీద కాదు. మేడం, ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మా మేడం పక్కాగా నిర్ణయం తీసేసుకున్నారు. వెరీ వెరీ పక్కా. చూడు జాను, చిన్న చిన్న విషయాలకే నువ్వు ఇలా చేయడం అసలు ఏం? మొన్న హోటల్లో జరిగింది చిన్న విషయమా? అబ్బా, మళ్ళీనా? నా వల్ల కాదు, పడుకోండి. డార్లింగ్, అరగంటైనా గ్యాప్ ఇవ్వా ప్లీజ్. నా వల్ల కాదు. ఎవరు నువ్వు? ఏయ్, నీ పక్కన వీడేవాడే? అవును, నా పక్కన వీడెవడు? ఏయ్, నా రూమ్ లో నువ్వెవర్రా? ఏయ్, ఇది మా రూమ్ అయ్యా. ఇది నా రూమ్, ఇది నా వైఫ్. మీరిద్దరు మా రూమ్ లో ఏం చేస్తున్నారు? ఇది మా రూమ్ అంటే ఇది మా రూమ్. అదే తెలుస్తా. సెక్యూరిటీ. సెక్యూరిటీ. అర్థమైంది కదా లాయర్ గారు. భార్య పక్కనే ఉన్నా పక్క గదులకు వెళ్ళారంటే ఇతని ఉద్దేశం ఏంటి? నాకు నిద్రలో నడిచెళ్ళే అలవాటు ఉందని నీకు తెలుసు కదా. అదొక సాకు. నన్ను వదిలించుకోవడానికి నీకు ఇదొక సాకు. సాడిస్ట్. బాస్, ఆవేశపడద్దు బాస్. ఆవేశంలో మీరు కూడా డైవర్స్ కావాలని అనొద్దు బాస్, Stop. ప్లీజ్. I also want divorce. I want divorce now. ఓకే. విడాకులు రావడానికి 6 నెలలు టైం పడుతుంది. కంపెనీలో మీరిద్దరు భాగస్తులే కనుక విడిపోయే పరిస్థితుల్లో కంపెనీ రూల్ ప్రకారం ఆస్తి మొత్తం 2 సమాన భాగాలు చేయాల్సి ఉంటుంది. తప్పదు. జాను, listen to me. జాను. మామయ్య, ఈ కన్నాలో ఉన్న అండర్వేర్ నీయేనా? గెట్ అప్. గెట్ అప్. దీనికి రక్త తిలకం ఇదేంటే? లిప్పు తిలకం. మీ ఆస్తి పోవడానికి కారణమైన వాళ్ళ నుంచి డబ్బు తీసుకురావడానికి బ్యాంకాక్ బయలుదేరుతున్నావు కదా, నీకు జయం కలగాలని. కంగారు పడకు, ఎలాగైనా డబ్బు దక్కించుకుని నేను సౌండ్ పార్టీగా తిరిగి వస్తాను. జరగబోయేది ఎలాగో ఎండి తెర మీద చూస్తాం కదా. ఏయ్, ఆ పిల్ల గోల్డ్ రంగు ఎందుకు అలా గోకేస్తా? ఫ్లైట్ టైం అవుతుంది, పద. డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ హ్యాపీ టు సే ఇప్పుడు మన ఎండి గారు కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎవరో అనౌన్స్ చేస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం ఈ స్థాయికి చేరామంటే
ఇందులో మీ అందరి కృషి ఉంది. కొత్త వైస్ ప్రెసిడెంట్ గా ఇన్నాళ్ళు కంపెనీ కోసం పాటుపడిన మై పర్సనల్ సెక్రటరీ అలక్ నందన్ నిర్ణయిస్తున్నాను. ఇలాంటి టైంలో నాకు ఓదార్పు అవసరం. అమ్మో అమ్మో చూసేవాళ్ళుడు బ్యాంకాక్లో ఆ గొట్టంగాడు ఫ్యాక్టరీ పొక్కటంలో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. కొంపలు ముంచిన సొమ్మే కదా, ఎంత ఎత్తైనా కడతాడు. కదా మీకు తొందరలోనే ప్రతిఫలం దక్కుతుందంటే ఏమో అనుకున్నాను. ఈ రేంజ్ లో హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదు. ఇంతకీ గొట్టంగాడు ఎలా ఉంటాడు మామయ్య? బాగా ముక్కుపడి పీలిసి తుమ్మురాని వాళ్ళే ఉంటాడు. ఈడు చైనా వాళ్ళు అన్నాడు, ఈడు కాదు. వాట్ యు వాంట్? శ్రీరామనవమి ఉత్సవాలకు రావాలి, అంతేగా? తప్పకుండా వస్తాను. ఓకే ఓకే. సార్, లక్కవరం నుంచి మీ ఫ్రెండ్ తిక్కవరపు రామూర్తి గారు అబ్బాయి అంట వచ్చాడు. రామ్మూర్తి కొడుక? అవును సార్, పొడుగ్గా గడబొంగులో ఉన్నాడు. రమ్మను. అలాగే సార్. బాబు లక్కవరం. స్టీఫెన్. నో ఇన్ బ్యాంకాక్ ఓన్లీ. ఆ ముక్కుపొడిగాడు ఈడే. ఓ, రామ్మూర్తి కొడుకువా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇంతుండేవాడివి. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారు. ఇండియా నుండి బ్యాంకాక్ వచ్చిన వాళ్ళంతా నా మీదే పడితే నేను మాత్రం ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తాను? సరే, రామ్మూర్తి కొడుకువి కాబట్టి అటెండర్ ఉద్యోగం ఇస్తాను, చేసుకో. నువ్వు ఇచ్చే ముష్టి ఉద్యోగం కోసం నేను రాలేదు. నువ్వు మా నాన్న దగ్గర కొట్టేసిన డబ్బులు వడ్డీతో సహా లెక్క పెట్టి తీసుకెళ్దాని వచ్చాను. ఫ్లాష్ బ్యాక్ తెలుసుకునే ఫ్లైట్ ఎక్కావన్నమాట. నా డబ్బు నాకు కావాలి. అల్లుడు, నువ్వు మరీ అంత ఆవేశపడుకో. చూడడానికి డబ్బుల కోసం బ్యాంకాక్ బ్లూ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తున్న వాళ్ళ ఉన్నా అతను మాత్రం మనిషి కదా, కడుపుకి అన్నం తింటలేదా? తను తప్పు దిద్దుకుంటాడు, నీ డబ్బులు నీకు ఇస్తాడు. మరీ నువ్వు అనుకున్నది ఎదవేం కాదు. ఏంట్రా రెచ్చిపోతున్నారు? నువ్వు మా నాన్నని మోసం చేయటం నిజం కాదా? రే పిచ్చోడా, మోసపోవడమే మీ బాబుకు తెలిసిన విద్య. ఆ టైంలో నేను అవైలబుల్ కాబట్టి ఆ ఆఫర్ నాకొచ్చింది. రై నీకు రక్త కన్నీరు చూపిస్తాంట్రా. నా పెళ్ళాం కన్నా రక్త కన్నీరు నువ్వేం చూపిస్తావురా? సెక్యూరిటీ నాకు ఏ సెక్యూరిటీ అక్కర్లేదు. వీడు నా ముందే తొడగొడుతున్నాడు. వీళ్ళను మెడపట్టి బయటికి నేనెప్పుడు తొడగొట్టాను రా? నాకు బ్యాక్ పెయిన్. ఎదవల్లారా, ఒక రోజు మిమ్మల్ని కూడా ఇలాగే గెంటేస్తారు రాడు. మా నాన్న దగ్గర ఆస్తి కొట్టేసిందే కాక అందరి ముందు మనల్ని చీ కొడతాడా? వీడిని వదలను మామయ్య. వదలొద్దల్లుడు, ఇజ్జత్కి సవాల్. ఎంత అవమానించాడు. అంత అవమానించాడు కాబట్టి వాడికి బుద్ధి చెప్పి తీరాలి. కంపెనీలో సీనియర్ నైనా నాకు కాక, కొత్త కొత్త డిజైన్స్ తో బిజినెస్ డెవలప్ చేసిన మీ కాక అలకనంతకు ప్రమోషన్ ఇస్తాడా? కనీసం ఈ పర్సనాలిటీ చూసైనా మర్యాద ఇవ్వలేదు. ఎంత అన్యాయం! వెరీ వెరీ అన్యాయం. మీరే కనుక పెట్టుబడి పెట్టకపోతే ఇంకా దొండపాడులోనే ఏ దొండపాదులో వేసుకుని బతుకుతూ ఉండేవాడు. ఇన్నాళ్ళు అనుభవించిన చాలక ఇప్పుడు విడాకులు అనగానే సగం వాటా ఇవ్వాలండం దారుణం. అవును, దారుణం. ఏంటి నీ ఒళ్ళో తల పెట్టుకుని ఓదార్పు కోరుకోవడం? అది కాదు డార్లింగ్. 90 పైసలు పెట్టుబడి తందే కావచ్చు, మీరు మాత్రం 10 పైసలు పెట్టుబడి పెట్టలేదా? ఆ రూపాయిని 100 రూపాయలు చేసింది మీరా? చివరికి తను సగం ఆశ తన్నుకుపోతుందా? దిస్ ఇస్ నాట్ ఫేర్. చాలా పాపం. పాపం పుణ్యం తర్వాత ఏదో ప్లాన్ చేసి మన డబ్బు దక్కించుకోవాలి. Yes, we need a plan. We'll design a plan. Yes, we'll plan a plan. As you know, 1 week ago, the former వారం రోజుల క్రితం కిడ్నాప్ అయిన బిజినెస్ మ్యాగ్నెట్ చుంగ్లీ ఈ రోజు విడుదలయ్యారు. కిడ్నాపర్స్ అడిగిన డబ్బు ఆయన కుటుంబ సభ్యులు చెల్లించడంతో ఆయన్ను క్షేమంగా విడుదల చేశారు. తమ తండ్రి క్షేమంగా చేరినందుకు ఆయన కుమారులు బ్రూస్లీ, జెట్లీ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఐడియా Kidnap. Kidnap. Yes, my kidnap.